వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు గుమ్మడికాయ అన్నం వండబోతున్నా. ఎర్ర గుమ్మడికాయ చాలా బాగుంటుంది. హెల్త్కి ఒక 2 స్పూన్లు అంత ఆయిల్ పోసుకున్నా, పట్ట వేసుకున్నా, లవంగాలు వేసుకున్నా, ఒక 4 మంచిగా వేయాలి. ఇప్పుడు పొడుగుగా తరిగి పెట్టుకున్న ఉల్లిపాయలు వేసుకున్నాం. ఒక 2 ఉల్లిపాయలు పొడుగుగా తరిగి పెట్టుకున్న ఉల్లిపాయలు మంచిగా అది వేయాలి. దంచి ఎల్లిపాయలు కచ్చాపచ్చా దంచి వేస్తున్నాం. 10 ఎల్లిపాయలు, పచ్చిమిరపకాయలు ఒక 10 వేసుకున్నాను. ఎందుకంటే కారం వేయం కాబట్టి పచ్చిమిరపకాయలు, కొద్దిగా కరివేపాకు చాలా టేస్టీగా ఉంటుంది. హెల్త్ కూడా మంచిది. మంచిగా వేయాలి. టమాటాలు ఒక 2 టమాటాలు కట్ చేసి పెట్టుకుని పొడుగుగా అది కూడా వేసి ఫ్రై చేద్దాం. మంచిగా దూరగా వేపుదాం. మంచిగా ఫ్రై అవ్వాలి. ఇప్పుడు గుమ్మడికాయలు పెద్ద పెద్ద ముక్కలు కట్ చేసి, చిన్న ముక్కలు కానీ పెద్దవి లేకపోతే గుజ్జు అయిపోతుంది. గుమ్మడికాయలు ఒక సగము, ఒక చిన్న గిన్నె పెద్ద గిన్నె నిండా గుమ్మడికాయ, సగం గుమ్మడికాయ, చిన్న గుమ్మడికాయ అంతా అది కూడా ఫ్రై చేద్దాం. మంచిగా ఫ్రై చేయాలి. ఇప్పుడు 1 స్పూన్ అంత సాల్ట్, చిటికెడు పసుపు, ధనియాల పొడి 1 స్పూన్ మంచి ఫ్రై చేద్దాం. ఫ్లేవర్ కోసం ధనియాల పొడి చాలా బాగుంటుంది. హెల్త్కి అన్నీ వేస్తే కమ్మగా బాగుంటుంది. చిన్నపిల్లలు కూడా ఒట్టిగా అన్నం అట్లానే మంచిగా ఉంటుంది. గుమ్మడికాయ తినరు కాబట్టి ఇట్లా చేసి పెడితే గుమ్మడికాయ తింటారు పిల్లలు. అంత స్వీట్ ఉండదు, హాట్ ఉండదు, చాలా బాగుంటుంది. 1 గ్లాస్ బియ్యానికి 2 గ్లాసుల బియ్యానికి 4 గ్లాసులు వాటర్ పోసుకుంటున్నాను నేను. 1 గ్లాస్ బియ్యానికి 2 గ్లాసులు వాటర్. ఏదైతే నీళ్ళు మోసి పెట్టి పెడదాము. మసాలాలు అప్పుడు బియ్యం వేయాలి. కడిగి పెట్టుకున్నాను పక్కకి. ఒక అర్ధగంట బియ్యం కడిగి పెట్టుకున్నాను. మామూలు బియ్యం అయినా పర్వాలేదు, బాస్మతి బియ్యం అయినా పర్వాలేదు. నేను మామూలు బియ్యమే కాబట్టి నేను వేసాను. ఇప్పుడు మసాలింది. ఇప్పుడు బియ్యం కడిగి పెట్టుకున్న బియ్యం వేసేస్తాం. ఒకసారి కలుపుదాము. కలిపేద్దాం. కలిపి ఒక 5 నిమిషాలు మూత పెడదాం. ఒక 20 నిమిషాలు పడుతుంది ఉడకడానికి. ఒక 20 నిమిషాలు ఉడికిపోతుంది. కొంచెం కొత్తిమీర వేసుకుందాం. మళ్ళీ ప్లేట్ తీసి మళ్ళీ ఇది మగ్గిపోయింది. ఇంకా కొంచెం వాటర్ మగ్గాలి మంచిగా. అప్పుడు పొడిగా వస్తుంది. ముక్క కూడా ఇరగకుండా ఉంటుంది. ఎక్కువ కలపకూడదు, లేకపోతే ఇరిగిపోతుంది, గుజ్జు అయిపోతుంది గుమ్మడికాయ. మూత తీద్దాం. అయిపోయిందండి గుమ్మడికాయ అన్నం. చూడు అట్లా పలపలాన్ని రావాలి. గుమ్మడికాయ ముక్క కూడా దొరకాలి మంచిగా, లేకపోతే పేస్ట్ అయిపోతుంది. ఎక్కువ కలపకూడదు అన్నంని. ఒక 5 నిమిషాలు మగ్గ పెడతాం. మళ్ళీ తీద్దాము. కొత్తిమీర వేసుకుందామండి ఫ్లేవర్ కోసం. మళ్ళీ ఒకసారి కింద ఇంకా కలిపేద్దాం. అయిపోయిందండి గుమ్మడికాయ అన్నం. ఒక ప్లేట్లోకి తీసుకుందాం. ఇప్పుడు సర్వ్ చేద్దాం. వేడిగా గుమ్మడికాయ అన్నం చాలా బాగుంటుంది. గుమ్మడికాయ అన్నం అయిపోయిందండి. ఎలా ఉందో మీరు కూడా ట్రై చేసి కామెంట్ బాక్స్లో కామెంట్ చేసి లైక్ చేయండి. థ్యాంక్ యూ అండి.